ఇది సింహాచలం రైల్వే స్టేషన్ కింద రోడ్. ఇది అండర్ గ్రౌండ్ రోడ్. చాలా పెద్ద రోడ్డు ఉంది. 2 బస్సులు పడతాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద రోడ్డు వేశారు. 2 బస్సులు పడతాయి ఏకంగా. ఇది ఎంత పెద్దది ఉందో. జూమ్ కాకుండా తగ్గించి చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. టోటల్ ఎంత ఉందబ్బా, 10 feet ఉన్నట్టుంది. 10 feet ఎగ్జాక్ట్గా. హైట్ చూడండి చాలా ఎంత హైట్ ఉందో. హైట్ 18 feet పైన ఉంటుంది. 18 to 20 feet ఉంటుంది హైట్. అండర్ గ్రౌండ్ టన్నెల్ ఇది. ఇది సింహాచలం రైల్వే స్టేషన్ కింద నుంచి వెళ్తుంది. కొత్తగా కడుతున్నారు. బస్ రోడ్ ఇది. బస్సు వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఈజీగా బస్ పట్టేస్తుంది. చాలా డబుల్ డెక్కర్ బస్ కూడా పట్టొచ్చు యాక్చువల్గా నిజం చెప్పాలంటే. కాకపోతే 1 వేనే. ఇది ఛాయిస్ ఏంటంటే ఓన్లీ 1 వే ఛాయిస్ మాత్రం ఉండొచ్చు. హైట్ మాత్రం మ్యాక్సిమం 20 feet, 18 to 20 feet ఉండొచ్చు హైట్. ఉంది. ఇలా చూస్తే ఇలా ఉంది. ఒక లారీ లేదా ఒక బస్సు, ఒక కారు పక్కన వెళ్ళొచ్చు ఈజీగా. అంత బాగుంది. కొత్తగా కడుతున్నారు. ఇది ఓపెన్ ఎప్పుడవుతుందో తెలియదు కానీ ఇది కొత్తపాలెం నుంచి సింహాచలం రైల్వే స్టేషన్ కింద నుంచి కొత్తగా వేస్తున్న రోడ్డు ఇది. అండర్ గ్రౌండ్ రోడ్డు ఇలా తయారవుతుంది. ఫస్ట్ నేనే చేసినట్టున్నాను వీడియో. ఓకే, అండర్ గ్రౌండ్ ఉన్నాయి కానీ అటు నుంచి ఇటువైపుకి చిన్న ఉన్నాయి అన్నీ. జస్ట్ ఒక మినీ వ్యాన్ వెళ్ళే దారులు మాత్రమే ఉన్నాయి 3-4. కానీ ట్రైన్ వెళ్తుంది పైనుంచి. గూడ్స్ రైలు వెళ్తుంది. ఇది కోల్కతా వెళ్ళే రోడ్ అది. అట్లాగా ఈ ఏరియాకి మంచి రోజులు వచ్చినట్టున్నాయి. టన్నెల్ బహుశా వాళ్ళని అడిగితే ఏమన్నారంటే సెకండ్ టన్నెల్ కూడా వస్తుంది అని చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత, ఈ రోడ్ ఓపెన్ అయిన తర్వాత సెకండ్ టన్నెల్. ఇదిగో ఏమన్నా బస్సులు ఏమన్నా అడ్డం వస్తే, లేకపోతే రెండో బస్సు ఏమన్నా వస్తే ఇక్కడ పార్క్ చేసుకుని పక్కకి సైడ్ చేసుకుని వేరే వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటం కోసం ఈజీగా ట్రైన్ వెళ్తుంది. అదే గూడ్స్ వెళ్తుంది చూడండి. చాలా స్ట్రాంగ్గా కట్టారు. ట్రైన్ వెళ్తుంటే చూడండి ఎలాగా దాని వెయిట్కి. ఇంత పెద్ద రోడ్డు వేశారు ఇప్పుడు కంప్లీట్గా. ఈ రోడ్డు ఎలా వెళ్తుందంటే స్ట్రైట్గా కొత్తపాలెం నుంచి నరవ లేదా అలాగా హైవేకి వెళ్ళిపోవచ్చు. అటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఇంక ఇది ఖాళీ కనిపిస్తుంది కానీ తర్వాత ఇది తయారైన తర్వాత సూపర్గా ఉంటుంది. ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో. తర్వాత తయారైన తర్వాత ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నాను. తయారైన తర్వాత మాత్రం ఈ టన్నెల్ చాలా బాగుంటుంది. చాలా పెద్ద టన్నెల్. చూసారు కదా, స్లోగా చూపిస్తున్నాను చూడండి. 18 to 20 feet హైట్. ఓకే, ఇక ఇటువైపు నుంచి వెళ్ళే బస్సు వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అంతకుముందు గేట్ పడేది అటు సైడు.
గేట్ వల్ల చాలా టైం వేస్ట్ అయ్యేదంట. దానికి బదులుగా మంచి పని చేశారు ఇక్కడ. ఇది ఓపెన్ అయ్యేసరికి చాలా టైం పట్టొచ్చాం, కానీ ఇంకా చూడండి రోడ్డు ఎంత పెద్ద రోడ్డు. దగ్గర 3 బస్సులు ఒకేసారి వెళ్ళొచ్చు. వెళ్తానికి మాత్రం, ఇక్కడ రావడానికి మాత్రం 3 బస్సులు వస్తాయి, కానీ లోపలికి వెళ్ళేది మాత్రం ఒక బస్సే, లేదా ఒక లారీ మాత్రం వెళ్తుంది. లారీ వెళ్తే పక్క నుంచి వెహికల్స్ మాత్రం, అంటే 2 వీలర్స్ వెళ్ళొచ్చు. 1 వే, సెకండ్ వే పడినంత వరకు ఇలాగ ఉండొచ్చు బహుశా. చూశారు కదా, ఇది విశాఖపట్నంలో గోపాలపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళకి షార్ట్ కట్ అని చెప్పొచ్చు. ట్రాఫిక్ జామ్ లేకుండా ఈజీగా, అంటే గోపాలపట్నం మెయిన్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి షార్ట్ కట్లో అయితే ఒక వితిన్ 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అది ఎన్ఏడి నుంచి వెళ్తే మాత్రం కొంచెం ట్రాఫిక్ జామ్ పడుతుంది, కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు. ఇది రైల్వే ట్రాక్. ఇది కోల్కతా వెళ్ళే రైల్వే ట్రాక్. ఇది విశాఖపట్నం నుంచి కోల్కతా వెళ్ళే రైల్వే ట్రాక్. ఇది రోడ్ ఇంకా తయారవడానికి 2-3 మంత్స్ పట్టచ్చు. చూసారు కదా, అది సింహాచలం రైల్వే స్టేషన్. సింహాచలం రైల్వే స్టేషన్ అది. యాక్చువల్గా చెప్పాలంటే గోపాలపట్నం నుంచి కొత్తపాలెం వైపు వేరే రోడ్ ఏం లేదు. అన్నీ ట్రైన్స్ ట్రాక్స్ ఉండటం వల్ల ఈ వైపు వచ్చే వాళ్ళకి చిన్న చిన్న టనల్సే ఉన్నాయి. అన్నీ కూడా ఒక మినీ వ్యాన్స్ వెళ్ళే టనల్స్ మాత్రమే ఉన్నాయి. ఉంది ఒకటి, అది చాలా లాంగ్ నుంచి రావాలి. ఎయిర్పోర్ట్ నుంచి రావాలంటే ఇంకొక వే ఉంది. అది అట్లా వెళ్తే సింహాచలం వస్తుంది స్ట్రైట్గా. అది ఇది విషయం. జస్ట్ సింపుల్గా ఎంతటితో ఆపుతున్నాను. ఈ ఏరియా వాళ్ళకి కొంచెం తెలుసు, కానీ అందరికీ అంత పర్టికులర్గా తెలియకపోవచ్చు. ఇది వే పడుతుందని తెలుసు, కానీ ఇంత పెద్దవే అనుకోలేదు అందరు కూడా. చాలా చిన్నవే అనుకున్నారు. కాకపోతే సింగిల్ ట్రాకే, సింగిల్ టన్నెల్, అండర్ టన్నెల్ వేశారు. సెకండ్ టన్నెల్కి అటు పక్క నుంచి వస్తుందని చెప్తున్నారు. మరి మంచి రోజులు వచ్చినట్టే ఈ ఏరియా వాళ్ళకి. ఓకే, సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి ఒకప్పుడు దారికి పైకి వెళ్ళాలంటే ఇటువైపు వచ్చే వాళ్ళకి అది ఎక్కి రావాల్సి వచ్చేది. చూడండి, జూమ్ చేస్తున్నాను. అది ఎక్కి రావాల్సి వచ్చేది. చిన్న బ్రిడ్జి. ఇప్పుడు అవసరం లేదు, వాళ్ళకి వాకర్స్ కూడా పక్క నుంచి దారేస్తున్నారు లోపల. ఇది ఇక్కడ ఏరియాకి సంబంధించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.